ఇప్పటికి 1 year అయింది. ఫైనాన్స్ సెక్రటరీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే మాదిరిగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు. 10 లక్షల కోట్ల అప్పులు. మేవన్నీ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి. కానీ ప్రజలు అడిగేది మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం, మీరు చేయండి. ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్ లో మేము చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్ గా సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. ఇప్పుడు సూపర్ 6 లో 1 year లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మీరు పెన్షన్స్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది కంట్రీ. అంటే డీబీటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి, కానీ 33,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది పేదవాళ్ల పైన మనకుండే కమిట్మెంట్. 64 లక్షల ఫ్యామిలీస్ కి ఇస్తున్నాం. నెంబర్ 2, తల్లికి వందనం చెప్పాం, అందరి పిల్లలకి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే, ఇటీవల కాలం నేను వెళ్తే 7 మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు 1,05,000 రూపాయలు వచ్చాయంటే చాలా సంతోషం కలిగింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దీనివల్ల అటెండెన్స్ పెరిగింది. ఎడ్యుకేషన్ లో పెను మార్పులు రాబోతున్న హ్యూమన్ రిసోర్సెస్. ఒకప్పుడు నేను చూశాను, బడికి పోదాం, లేకపోతే అనేక ప్రోగ్రామ్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి పిల్లల్ని తీసుకురావడం చాలా నానా ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఆటోమేటిక్ గా పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే స్త్రీశక్తి, చాలా మంది అన్నారు సాధ్యం కాదన్నారు. ఈరోజు స్త్రీశక్తి వల్ల చాలా మంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని. కాదు, ఈరోజు నేను ఇప్పుడే కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించేవాడిని. భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం. 50% ఫిమేల్, 50% ఫిమేల్ ని వంటింటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే 50% ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్. వాళ్ళకు కూడా ఎంచోపైన మీకేం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైన్డ్ కావడం, లేకపోతే వాళ్ళకు ఉండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్ గా ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్ గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్ కి. నేను 33% రిజర్వేషన్స్ పెట్టాం. టీచర్స్, కండక్టర్లు, లేకపోతే అన్ని ఉద్యోగాల్లో 33% దీనికి పెట్టాం. దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. టుడే డాక్రా సంఘాలు, ఆల్ ఇల్లిటరేట్ ఉమెన్, దే ఆర్ ఎ బిగ్ ఫోర్స్.